బులెటిన్లో మరో బ్రేక్ ని చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణకు రానున్నారు. వరంగల్ ఏర్పాటు చేసే టెక్స్టైల్స్ పార్క్ ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. దాదాపు నెల రోజుల క్రితం రాష్ట్ర పర్యటనకు వచ్చిన నరేంద్ర మోడీ దాదాపు 1,135 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొన్నిటికి శంకుస్థాపనలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం అందుకు అనుగుణంగా జాతీయ నేతల పర్యటనను రూపొందిస్తుంది. ఇందులో భాగంగానే నెల రోజుల వ్యవధిలోనే మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నట్లు స్పష్టమవుతుంది. నెల రోజుల క్రితం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో ప్రసంగించిన మోడీ అవినీతి అంతమనే తమ పంతనని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో వరంగల్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక వరంగల్లో జరిగే బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాలలో పార్టీ శ్రేణులను తరలించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే సమావేశాలను నిర్వహించి పని విభజన పూర్తి చేసేందుకు పార్టీ యంత్రాంగం సన్నద్ధమవుతుంది. బులెటిన్లో మరో బ్రేక్ ని చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణకు రానున్నారు. వరంగల్ ఏర్పాటు చేసే టెక్స్టైల్ పార్క్ ను ప్రధాని ప్రారంభించనున్నారు. దాదాపు నెల రోజుల క్రితం రాష్ట్ర పర్యటనకు వచ్చిన నరేంద్ర మోడీ దాదాపు 1,135 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ధి పనులను ప్రారంభించి కొన్నిటికి శంకుస్థాపనలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం అందుకు అనుగుణంగా జాతీయ నేతల పర్యటనను రూపొందిస్తుంది. ఇందులో భాగంగానే నెల రోజుల వ్యవధిలోనే మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నట్లు స్పష్టమవుతుంది. నెల రోజుల క్రితం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలో ప్రసంగించిన మోడీ అవినీతి అంతమనే తమ పంతమని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో వరంగల్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక వరంగల్లో జరిగే బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాలోని పార్టీ శ్రేణులను తరలించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే సమావేశాలను నిర్వహించి పని విభజన పూర్తి చేసేందుకు పార్టీ యంత్రాంగం సన్నద్ధమవుతుంది.